వాస్తవానికి భారతదేశానియే వాడండి, భారతదేశానియే కొనండి అంతా బాగానే ఉంది. కానీ సమస్యల్లో ఏంటంటే భారతదేశానికే సంబంధించినటువంటి ఏవి అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 365 ఆఫీస్ సూట్, వాడు, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్ టీమ్స్ ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి వచ్చేటప్పటికి జోహో రైటరు, జోహో షీటు, జోహో షో, జోహో మెయిల్, జోహో క్లిక్, జోహో మీటింగ్ ఉంది. బట్ ఇది తెలిసింది ఎంతమందికి అనేది డౌటే. ప్లస్ ఇది వర్క్ మీద మన వాళ్ళకి ఇది అన్ఇంట్రెస్టెడ్గా తగినటువంటి విధంగా లేదని చెప్తూ ఉంటారు. లేకపోతే గూగుల్ వర్క్ స్పేస్, డాక్యుమెంట్స్, షీట్స్, స్లైడ్స్, జీమెయిల్ మీటు, డ్రైవ్ ఇవన్నీ ఉంటాయి. అదే ఇండియాది వచ్చేటప్పటికి జోహో రైటరు, జోహో షీటు, జోహో షో, జోహో మెయిల్, జోహో మీటింగ్, జోహో వర్క్ డ్రైవ్ ఉంటాయి. లేకపోతే సేల్స్ ఫోర్స్కి, సిఆర్ఎంకి వచ్చేటప్పటికి దానికి ప్రత్యామ్నాయం జోహో సిఆర్ఎం ఉంది. హబ్ స్పాట్ మార్కెటింగ్ ఆర్ సిఆర్ఎం, దీనికి కూడా జోహో సిఆర్ఎం, జోహో కంపెనీస్, జోహో సేల్స్ క్యూ ఉంది. అలాగే జెన్డెస్క్, ఫ్రెష్ డెస్క్, సపోర్ట్ హెల్ప్ డెస్క్ కోసం దీనికి జోహో డెస్క్ కూడా ఉంది. అలాగే డాక్యుమెంట్ సైన్, డాక్యూ సైన్, ఎడోబ్ సైన్, ఈ సైన్, దీనికి ప్రత్యామ్నాయం కూడా ఉంది, జోహో సైన్ ఉంది. అట్లాగే ట్రెల్లో, అసానా, monday.com ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, దీని ప్రత్యామ్నాయం జోహో ప్రాజెక్ట్, జోహో స్ప్రింట్స్ ఉంది. అట్లాగే డ్రాప్ బాక్స్ బిజినెస్, గూగుల్ డ్రైవ్, క్లౌడ్ స్టోరేజ్, దీనికి జోహో వర్క్ డ్రైవ్ ఉంది. అట్లాగే క్విక్ బుక్స్, జీరో, ఫ్రెష్ బుక్స్ అకౌంటింగ్కి సంబంధించి, దీనికి ప్రత్యామ్నాయం జోహో బుక్స్ ఉన్నాయి. ఏడిపి, బాంబూ హెచ్ఆర్ సాఫ్ట్వేర్, దీనికి ప్రత్యామ్నాయం జోహో పీపుల్ ఉంది. ఇలా అనేక మా భారతదేశానికి కూడా ఉన్నాయి. కానీ వీటికి పబ్లిసిటీ లేదు, ప్రత్యామ్నాయంగా వీటిని వాడే పరిస్థితుల్లో జనం లేకపోవడమే సమస్య.